అందరికీ నమస్కారం. ముందుగా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాణక్యుడి ప్రకారం ఎదుటివారి మనసులో ఏముందో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో అందరినీ గుడ్డిగా నమ్మడం చాలా ప్రమాదం. ఎదుటి వ్యక్తి నవ్వులు, చేతలు, ముఖ కవలికలను బట్టి వారి మనసులో ఏముందో, వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో ఎలా తెలుసుకోవాలో ఆచార్య చాణక్యుడు కొన్ని చిట్కాలు చెప్పారు. అవేమిటో ఇక్కడ చూద్దాం. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఒక వ్యక్తి నిజస్వరూపం మాటల్లో కాదు, చేతల్లోనే తెలుస్తుందని చెప్పారు. జనం మనం ఏం వినాలనుకుంటున్నామో అదే చెబుతారు, కానీ వారి పనులే అసలు నిజాన్ని బయటపెడతాయి. కొందరి స్నేహితులు సహాయం చేస్తామని మాటిస్తారు, కానీ అవసరమైనప్పుడు కనిపించకుండా పోతారు. అందుకే మాటల్ని కాదు, వారి చేతల్ని నమ్మాలని చాణక్యుడు బోధిస్తాడు. కళ్ళను ఆత్మకు అద్దంగా చెప్తాడు చాణక్యుడు. ఎవరైనా అబద్ధం చెబుతున్నారా లేదా ఏదైనా దాస్తున్నారా అని తెలుసుకోవాలంటే వాళ్ళ కళ్ళలోకి చూడమని చాణక్యుడి నీతి చెబుతోంది. తరచుగా కనురెప్పలు ఆర్పడం, చూపు కలపకపోవడం వంటివి నిజం దాస్తున్నారని చెప్పడానికి సంకేతాలు. నిజాయితీపరుల కళ్ళు ప్రశాంతంగా స్పష్టంగా ఉంటాయి. ఒక వ్యక్తి అసలు స్వరూపం తనకంటే బలహీనులతో ఎలా ప్రవర్తిస్తాడనే దానిపై ఆధారపడి ఉంటుందని చాణక్య నీతి చెబుతోంది. వెయిటర్లు, సెక్యూరిటీ గార్డులు, డ్రైవర్లు, పిల్లలు, జంతువులతో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించాలి. పలుకుబడి ఉన్న వారికి గౌరవం ఇచ్చి బలహీనులతో చెడుగా ప్రవర్తిస్తే వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిదని చాణక్యుడు పేర్కొన్నాడు. ఒక వ్యక్తి నవ్వు వారి నిజస్వరూపాన్ని బయట పెడుతుంది. చాణక్య నీతి చెబుతోంది, నిజమైన నవ్వు ముఖమంతా కనిపిస్తుంది. కేవలం పెదవులకే పరిమితమై కళ్ళలో ఎలాంటి భావం లేకుండా నవ్వితే ఏదో రహస్యం దాస్తున్నారని అర్థం. మీ వైఫల్యాలను చూసి ఎవరైనా నవ్వితే వాళ్ళు మీరు ఓడిపోవాలని కోరుకుంటున్నారని గుర్తుంచుకోండి. ఒక వ్యక్తి బలం అతని మౌనంలోనే ఉంటుంది. తక్కువ మాట్లాడి ఎక్కువగా గమనించేవారు తనని తాను నియంత్రణలో ఉంచుకుంటారని చాణక్యుడు చెప్పాడు. ఎక్కువగా మాట్లాడేవాడు అభద్రతాభావంతో ఉంటారు. అలాగే అత్యంత ప్రశాంతంగా ఉండేవారు కూడా కాస్త ప్రమాదకరమే. వారి అవసరాన్ని, పరిస్థితిని బట్టి ప్రవర్తిస్తుంటారు. ఇతరుల గురించి మీ దగ్గర గాసిప్ చెప్పేవారితో జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. ఎందుకంటే ఇతరుల గురించి మీతో చెప్పేవాళ్ళు మీ గురించి కూడా ఇతరులతో చెప్పగలరు. కాబట్టి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిది అని చాణక్యుడు బోధిస్తున్నాడు. వీడియో సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.